నేరాలలో చాలా రకాలున్నట్టే నేరస్తుల్లో కూడా చాలా డిఫరెంట్ నేరస్తులు ఉంటారు. వీరు అనుకున్నంత ఈజీగా చట్టానికి చిక్కరు. తమ ఇంటెలిజెన్స్ను ఉపయోగించి చాలా తెలివిగా నేరాలు చేస్తారు. నేరస్తుల్లో క్రిమినల్ నేరస్తులు వేరయ్యా అన్నట్టు వారి ఆలోచన విధానం కూడా చాలా విభిన్నంగా ఉంటుంది. నేరస్తులు చాలా మంది క్రిమినల్ బ్రెయిన్తో ఆలోచిస్తారు. నేరం చేసిన చోట వారి వేలి ముద్రలతో పాటు ఇతర ఎలాంటి ఆధారాలు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్త పడతారు. ఇలా ఘోరమైన నేరాలు చేస్తూ ఎంతో మంది ప్రాణాలను బలి తీసుకుంటారు. అయితే ఇలాంటి జాదూగాళ్లకు చిక్పెట్టేలా తమను ఎవరూ పట్టుకోరనే ధీమాతో అనేకమైన నేరాలకు పాల్పడతారు. ఇకపైన ఇలాంటి నేరస్తుల ఆటలు సాగవు. ఇలాంటి జాదూగాళ్లకు చిక్పెట్టేలా త్వరలో ఓ కొత్త విధానం అందుబాటులోకి రానుంది. ఎంత పెద్ద నేరస్తులనైనా కనిపెట్టేలా పరిశోధకులు ఓ కొత్త పద్ధతిని కనిపెట్టారు. నేరం చేసిన ప్రతి ఒక్కరిని గాలి ద్వారా కనిపెట్టేలా ఆస్ట్రేలియాలోని ఫ్లిండర్స్ యూనివర్సిటీ పరిశోధకులు వినూత్నమైన విధానాన్ని కనుగొన్నారు. ఈ కొత్త పద్ధతి ద్వారా నేరం జరిగిన ప్రదేశంలో గాలిలో మానవ డిఎన్ఏను సేకరిస్తారు. ఇలా సేకరించిన డిఎన్ఏ నమూనాను విశ్లేషించి అసలైన నేరస్తులను కనిపెడతారు. అయితే మనుషులు శ్వాస తీసుకునే సమయంలో కానీ మాట్లాడినప్పుడు కానీ వారికి సంబంధించిన డిఎన్ఏ ఆనవాళ్లు గాలిలో కలుస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. ఇలా గాలిలో కలిసిన డిఎన్ఏ నమూనాను సేకరించి ఒక ప్రాసెస్ చేయడం ద్వారా నేరం చేసిన వ్యక్తిని గుర్తుపట్టొచ్చని అంటున్నారు. అంతేకాకుండా ఎయిర్ కండిషనింగ్ యూనిట్ల ద్వారా గాలి ప్రసరణ జరిగే సమయంలో కూడా డిఎన్ఏను కనుక్కోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. గదిలో ఉన్న ఎయిర్ కండిషనింగ్ ద్వారా గాలి ప్రసరణ జరుగుతున్నప్పుడు డిఎన్ఏకు సంబంధించిన ఆనవాళ్లు అక్కడ ఉన్న ఘన ద్రవ ఉపరితలాలపై సెటిల్ అవుతాయని, గాలిలోనే వ్యాపిస్తుంటాయని అంటున్నారు. ఈ రకమైన విధానాన్ని అవలంబించడం ద్వారా నేరస్తులను ఈజీగా కనిపెట్టడానికి వీలవుతుందని పరిశోధకులు చెబుతున్నారు. ఇకపై ఎలాంటి కరుడుగట్టిన నేరస్తులనైనా కనిపెట్టడానికి ఈ పద్ధతి చాలా ఉపయోగపడుతుందని అంటున్నారు.